రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దోపిడీ కోసమే అమరావతి అంటుంది. మా విధానం మావిగాని అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు దీని మీద మీరు? రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది అంటే అసలు ఏం ఏం నువ్వుకి అంతా అంతే కనపడుతుంది. పచ్చకావరణి లోకం అంతా పచ్చకావరణలు అన్నట్టు నువ్వు ఎటు కూడా చేయవు, చేసేవాడిని చేయనివు. చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదో ఒకటి బుర్ర తల్లాలి వాళ్ళ మీద. అందుకని అమ్మ దోపిడీ జరుగుతుంది. ఏం దోపిడీ జరిగింది? పలానాసాటి జరిగింది, పలానాసాటి ఊరక మాట అంటే సరిపోద్దా? రాజధానిలో ఇప్పుడు 50-60 వేల కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇగో ఈ పని కాడ ఇదిగో ఇది దోపిడీ జరిగింది, ఇదిగో వీడింత అవ్వాల్సింది ఇంత పెట్టారు ఇది అని చెప్పేసి ఏనాడన్నా నువ్వు చెప్పావా? అసలు నీకేం తెలుసు అని రాజధానిలో ఎక్కడేం జరుగుతుంది అనేది నీకు తెలుసా? దేనికి ఎంత ఇచ్చారు అది కూడా చూడవు నువ్వు. ఒక మాట టోటల్గా ఒక మాట అంటే సరే జనం నమ్ముతారేమో చూస్తూ ఉంటారు మీరు. జనం మీద జనాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో నీకు తెలుసా? అసలు నీకు తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఊరక వస్తావు ఏదో ప్యాలెస్కి వస్తావు, నీ ప్యాలెస్కి ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్తావు. 4 రోజులు సెలవు తీసుకొని 2 రోజులు వచ్చి ఇక్కడ నేను కూడా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో, వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా రాబోద్ది అని చెప్పడం కోసం వచ్చి ఏదో మాట చెప్పి జనాన్ని మాయమాటలు చెప్పి నమ్మటానికి కోసం చేసే మాటలు తప్ప అసలు నిజంగా నువ్వు సరిగ్గా రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే ఏనాడన్నా రాజధాని వచ్చి నువ్వు పరిశీలించావా? పరిశ్రమలు కానీ లేకపోతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగే వాటి మీద కానీ ఇదిగో ఏం జరుగుతుంది ఇక్కడ ఈ బిల్డింగ్ దేనికి కడుతున్నారు ఏంటి అని నువ్వు ఏనాడైనా వచ్చి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సరిగా ఉందా లేదా కట్టేదని చూడు. నీకు అవకాశం చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అడ్డదగల్లా. ప్రతిపక్షంలో ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని కూడా ఎవరి పని వాడు చేసుకోవాలా, అది ఎట్ట చేయాలా మంచి పద్ధతిలో చేసుకుంటే మిమ్మల్ని ఎవరిని కాదంటారు. ఆయన ఆపడు కూడా. నీకు లాగా నీ అమ్మ ఎవడన్నా వచ్చి రాష్ట్రంలో నీవు 5 ఏళ్ళు చేసావు గతంలో చూద్దామని అయితే వాళ్ళని నానేసావు. ఏవండి అని చంద్రబాబే కాదు ఇంకోటి కాదు ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా అందరినీ కొడతామో లోపలేసి కొట్టి మళ్ళీ కేసులు పెడతామో లేకపోతే వాళ్ళని వచ్చినందుకు ఆపటం అడ్డగించటం పోలీసు వాళ్ళ చేత వాళ్ళని లోపలేపించడం చేసావు తప్ప నీకు ఇంకా అందరూ అదే పనిగా చేస్తారని అనుకోరు. కక్ష సాధింపు చర్య అనేది తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు లేదు. నీ ఇష్టం ఎప్పుడైనా రా, అయితే న్యాయబద్ధంగా అక్కడ ఏం జరుగుతుందో చూడు, ఆలోచన చెయ్యి. తప్పు ఎక్కడ జరుగుతుంటే చెప్పు, సార్ బాబు గారు మీరు ఇది ఇక్కడ జరుగుతుంది ఇది ఇట్లా చేస్తున్నారని చెప్పు. ఏనాడన్నా నీకు అది ఉందా? అవగాహన లేదు. ఊరక వచ్చి రాజధానిలో పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి అవినీతి జరుగుతుందని ఒక మాట పిచ్చి మాట మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్దా? జనం ఇదివరకు ఎప్పుడు నమ్మారు కానీ నువ్వు సీఎం కాకముందు నమ్మారు నీ మాటలు. నువ్వు సీఎం అయ్యి నువ్వు 5 ఏళ్ళు ఎలాగ పెట్టినాక నీ మాట ఎవడు నమ్మటానికి లేదు. మరి ఆయన అంటున్నాడు కదా మావిగానే మా మేనిఫెస్టోలో ఉంటుంది అంటున్నాడు కదా, మరి ఆయన తప్పే ఉంది. ఆయన మావిగానే ఉందని ఇవాళ చెప్తున్నాడు. అంతకుముందేమో రాజధాని అమరావతి అన్నాడు, మళ్ళీ మావిగానే అన్న 3వ రోజు 2వ రోజు విజయవాడ అన్నాడు. ఏదేం చెప్పుకుంటాడు ఆయన, జనాన్ని నమ్మొద్దు. అంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పట్టలేదా ఏంటండి? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో దొనకొండ అంటున్నారు, ఈయనేమో మావిగాని అంటున్నారు. ఇద్దరులో ఎందుకు ఎంత డిఫరెన్స్ వచ్చింది అనుకోవాలంటారు? ఏమో మా నాయకుడు 3 చెప్పాడు, కనీసం నేను 1 చెప్పొద్దు అయింది. నేను కూడా ఆయనకి ధీటుగా ఉన్నాను కదా, అందుకని ఈయన ఒక మాట వదిలాడు. జనానికి ఏమనుకుంటే ఏమైందిలే అని. అందుకని నేను అంటుంది జనం ఇదివరకైతే మిమ్మల్ని ఏమన్నా నమ్మేవాళ్ళు. గత సీఎం చేయకముందు ఏదో రాజశేఖర్ అబ్బాయి ఒకసారి చేద్దామని నమ్మారు, ఓట్లు వేసారు, అయిపోయింది. ఇంక నీ చరిత్ర అయిపోయింది 5 ఏళ్లతోటే. నువ్వు ఇప్పుడు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా అసలు నీకు ఉన్న 11 కూడా పీకుతారు. మరి మావిగాని అంటున్న జగన్మోహన్ రెడ్డి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి పెట్టారు కదా, కొడాల నాని అధ్యక్షుడు, అలాగే అంబటి రాంబాబు, పేరు నాని, ఎల్లప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళతోటి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? పెడతారు దేనికి? వీళ్ళందరూ బాగా బూతులు తిడతా ఉంటారు వాడిని నమ్మి అని చెప్పేసి సిఆర్డిఏ కమిటీ అని ఒకటి వేసి రాజధాని ప్రజల మీదకి పంపించాడు. ఏమైంది? ప్రజలందరూ ఎదురు తిరిగారు. అసలు మీరేందిరా శ్మశానం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. శ్మశానంలోకి మీరు రావడం దీనికి మీరు పోండి, మా పని ఏదో మేము చేసుకుంటున్నాం కదా, మీరు ఆగండి ఎదురుపడితే ఎవడు రైతులు పిలిస్తే వచ్చాము మేము అది అంటాం. మీరు చెప్పొచ్చుగా మేము పరిరక్షణ సమితి మీద వచ్చామమ్మా, ఏది జరుగుతుందో చూద్దామని వచ్చాము రాష్ట్రం ఈ రాజధానిలో అని చెప్పుకోవచ్చుగా. ఎవరో రైతులు పిలిచారని చెప్పారు. ఆ రైతులు ఏరి మీ ఏమంటుంటారా? ఇగో పలానా ఊరోడు బాయ్ మేము పిలిచాంలే, మాకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఈ పరిపాలన వలన, ఈ చంద్రబాబు గారి పరిపాలనలో మాకు ఇబ్బంది జరుగుతుంది, మేము అందుకని వాళ్ళని పిలుచుకున్నాంలే అని చెప్పి ఎవడన్నా వచ్చి పిలిచారా? మీ వాళ్ళ ఎమ్మటి ఎవరు ఉన్నారా? అక్కడ ఉన్న రైతులు ఎవరైనా కానీ ఎవరు లేరు కదా. మీరు ఎడ చెబుతారు మమ్మల్ని వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు? ఎంతసేపటికి దొంగ మాటలు దొంగ వ్యవహారాలు మాట్లాడుతుంది తప్ప ఎవడోడి మీద మాట్లాడి వెళ్ళటం తప్ప మీ క్లారిటీ లేదు. అసలు మనం ఎందుకు వచ్చామనే దానికోసం మీ క్లారిటీ లేదు.
క్లారిటీ లేకుండా ఎవడవాడి మీద నెడదామంటే ఎవడుంటాడు మీకు సాక్ష్యం? అక్కడ ఉంది అమరావతి రైతులు కాదు టీడీపీ గూండాలు మమ్మల్ని చంపడానికి చూశారు అంటున్నారు కదా మరి. మీరు కొండాలు వేసుకుని వచ్చి మీరు ఎవడన్నా మీ అమ్మటి, అందుకని నేను ఇందాక అంటుంది మీ అమ్మటి ఎవడన్నా రైతులు ఉన్నారా అని. ఒక ఊరోడు ఇగో మాది ఈ ఊరు మేము ఉన్నాం ఈయన అమ్మటి మేమే పిలిచామని చెప్పి అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఎంతసేపు మీ వాళ్ళు వచ్చి మీ వాళ్ళే రాళ్ళు వేద్దామని లేదా కోడిగుడ్లు వేద్దామని ఈ రకంగా చేసి రాజధాని రైతుల దెబ్బకి మళ్ళీ తిరిగి పారిపోయారు మీరు. ఎందుకు అనవసరంగా మీకు ఎందుకు అసలు? చేతనైతే రాజకీయం చేయండి ఎట్టా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా, అంతేగాని మీ చేతగా మీ రాజారెడ్డి రాజ్యాంగం ఇంకోటి చూపించి ఇక్కడ దౌర్జన్యం చేయాలంటే ఎవరు ఒప్పుకునేవాళ్ళు లేరు. రోజులు పోయాయి. నీ పని నిన్న మీద ఇంత ముందు ఒక నమ్మకం ఉండేది ఏదో రాజశేఖర్ గారు అబ్బాయి అని. నువ్వు సీఎం అయినాక ఆ నమ్మకం కోల్పోయావు. నువ్వు అనవసరం ఇక్కడ రావటానికి కూడా అనవసరం, అనర్హుడి. నువ్వు ఎంతైతే వస్తావో అంత నీకు బ్యాడే తప్ప నీకు మంచి జరగదు. అంటే ఇక్కడ మరి ఆ రోజు పేరు నాని గారు వీళ్ళందరూ వాడిన భాషని అక్కడ అంటే కాపులందరినీ ఇంకో అంటూ మధ్యలో డాష్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా కాపులు అంటారు. అసలు కులాలతోటి పనే ఉందండి. రాజకీయ నాయకులు కులాలతోటి పని ఉంటే వాడి కులం ఒక్కటెత్తేనే వాడు గెలుస్తాడు. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ నాయకత్వం చేసేటప్పుడు రాజకీయ నాయకుడు ఉంటే అందరూ కావాలని కోరుకోవాలా, అందరినీ సమానంగా చూడాలా. అన్ని కులాల వాళ్ళని వాళ్ళు మన కులంతో పనిలే. వీడు మనిషే కాదా, మన రాష్ట్రంలోడు కాదా, వాడికి ఏం జరగాల, వాళ్ళకి ఏం న్యాయం చేయాలా అంత మటుకు ఆలోచించాలని. ఎంతసేపటికి కులాలను రెచ్చగొట్టి కులంతో ఇది చేసే పని అయితే ఒక్క రెడ్డి ఎత్తేనే ఈ రాజశేఖర రెడ్డి గెలిచాడా? జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఇంకెవరైనా ఒకళ్ళు కమ్మోళ్ళు ఒక్కళ్ళు ఎత్తి చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? ప్రజాస్వామ్యంలో రాజకీయం చేసేవాడు ఎవరికి కూడా ఆ మాట అనకూడదు, రాకూడదు కూడా. కులాలను విభజించి ఏదో పరిపాలిద్దామనే మాట అసలు రాకూడదు. ఎవడిష్టం వాడిది. పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు, తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకోటి జరుపుతూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. అంతేగాని నువ్వు పూటకో రాజధాని అన్నావు, నీ ఇష్టం పెట్టుకో. ఎవడొద్దన్నాడు వాళ్ళని? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడా. ఇవాళ ఇవాడు అన్నావు, మన మావిగాని అన్నావు, ఆ ముందు అమరావతి అన్నావు, ఆ ముందు ఇంకోటి అంటావు. ఇప్పుడు మళ్ళీ సజ్జల గారేమో చెప్తున్నారు కదా వినుకోద్దాం అనకుండా అంటున్నారు. మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి. ఎవడు కాదన్నాడు? ప్రజలు నమ్మి మీకు ఓట్లు ఎత్తే మంచిదే. లేదంటే ఎవరు మీరు మావిగారి మీద పోతా ఉన్నారు. రేపు మేనిఫెస్టో పోండి, మావిగారి మీద రండి రేపు ఎలక్షన్లకి. స్థానిక సంస్థలకు కానీ ఇంకోటానికి కానీ ఇంకోటానికి కానీ మేము మావిగానే రాజధానిని కట్టుబడి రండి, చూద్దాం, గెలవండి, మంచిదేగా. మీరు చెప్పిన దానికి ఎవడు కాదంటాడు? మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోండి. మాట్లాడుతున్న వాక్ స్వాతంత్రం అందరికీ ఉంది రాష్ట్రంలో. అయితే అది రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకోవాలి. ఊరక వాడిని తిడదాం, ఇంటి తిడదాం, వాడిని కొడదాం, లేకపోతే కులాలను రెచ్చగొడదాం, ఈ కాదు చేయాల్సింది. రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన ఇంతకుముందు చేశారు, ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో తప్పులుంటే చెప్పండి. రాజ్యాంగబద్ధంగా ఏం తప్పులు చేస్తున్నారు, ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే చెప్పండి, తప్పులేదు మీరు చెప్పేదాంట్లో. అంతే అవన్నీ ఏం తెలుసుకోకుండా వరకు ఒక మాట వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 4 రోజులుగా అయ్యగారు కలిసేది, మళ్ళీ 4 రోజులు రాష్ట్ర ప్రజలు గుర్తొస్తారంటుంది. పార్టీ ఉందే మళ్ళీ మర్చిపోతారేమని 4 రోజులకు ఒకసారి వచ్చేది, ఒక మాట మాట్లాడేది దెక్కెళ్ళేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.